హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో జామ్ ఎలా చేయాలనో చూసేద్దాం. ఫస్ట్ ఈ జామ్ చేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, నేను 2 months బ్యాక్ పిల్లలు సూపర్ మార్కెట్కి వెళ్తే పిల్లలు నాకు జామ్ కావాలంటే జామ్ తీసుకొచ్చాను. అయితే అందులో హాఫ్ వాడేసాము, హాఫ్ అలాగే ఉండిపోయింది. నేను కూడా మర్చిపోయాను. అదే హాఫ్ జామ్ని 2 months తర్వాత తీసి చూస్తే అసలు ఎలాంటి పాడవ్వకుండా ఫ్రెష్గా ఉంది. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నిజం చెప్పండి, మీరు బయట మనం ఫ్రూట్స్ తెచ్చుకున్నా, కూరగాయలు తెచ్చుకున్నా చాలా వరకు 1 week కన్నా ఎక్కువ ఉండవు, పాడైపోతాయి కదా. ఆ జామ్ 2 months నుంచి ఎలా బాగుంది? అందులో ఎన్ని కెమికల్స్ కలిపి ఉంటారు చెప్పండి. అసలు అలాంటి కెమికల్స్ పిల్లలకు పెట్టడం చాలా చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో అయినా చాలా ఇబ్బంది వస్తుంది. మీరు ఫ్రూట్స్తో కానీ వెజిటేబుల్స్తో కానీ వీడియోలో చూపించినట్టుగా జామ్ చేసుకోండి. 1 week వరకు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో వేసేసుకోండి. నేను జొన్న రొట్టె పైన పెట్టేసి ఇచ్చేసాను పిల్లలకు. మీరు చపాతీ పైన, బ్రెడ్ పైన ఎలా అయినా సరే ఇలా చేసి ఇవ్వండి. చాలా చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.